జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మరో రికార్డు కైవసం చేసుకున్న అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థులు 25,000 మంది ఒకేసారి 108 సూర్య నమస్కారాలు చేసి మంత్రుల మన్ననలు పొందిన గిరిజన బిడ్డలు. ఎప్పటికీ మోదీకి జగన్ దత్తపుత్రుడే అన్న షర్మిల విలేకరుల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. పెందుర్తి మండలం కరకవానిపాలెంలో మావోయిస్ట్ అరుణ అంత్యక్రియలు. హాజరైన కమ్యూనిస్టు నాయకులు, గ్రామ ప్రజలు. యోగాంధ్రలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా నేడు మరో రికార్డు కైవసం చేసుకోబోతున్నారు గిరిజన విద్యార్థులు. 25,000 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి ఒకే భంగిమలో 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సాధించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ప్రతాప్ రావు సహదేవ్ హాజరవగా విశిష్ట అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వారితో పాటుగా రాష్ట్ర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్లు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థుల ఆసనాలు చూసిన మంత్రులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సూర్య నమస్కారాల అనంతరం వారు మాట్లాడుతూ నేటి విద్యార్థుల ప్రతిభను చూపిన వారెవరైనా గులాం అవ్వాల్సిందేనని కితాబిచ్చారు. కృషి, పట్టుదల సడలకుండా అనుకున్నది సాధించేంత వరకు ప్రయాణం కొనసాగించాలని హితవు పలికారు. కన్న కళలను సార్థకం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమించాలని సూచించారు. Last four. Only four. Om Mitraya Namaha. Om Ravaye Namaha. Om Suryaya Namaha. Om Bhanave Namaha. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్. రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా, తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ 21 నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు, ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి, ఎప్పుడు లేని విధంగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. उपस्थित मंच पर उपस्थित सभी अधिकारीगण और आज यहां पर वर्ल्ड रिकॉर्ड स्थापित करने के लिए उपस्थित हुए सभी हमारे ट्राइबल एरिया के सभी हमारे विद्यार्थीगण, सभी भाइयों और बहनों, सभी को मेरा नमस्कार। आज यहां आकर मुझे बहुत प्रसन्नता है कि एक साथ 25,000 जो हमारे पहाड़ों में, जंगलों में रहने वाले
जो हमारे बालक है, जो हमारे स्कूल में पढ़ने वाले विद्यार्थीगण है, हमारी बेटियां है कि उन्होंने एक वर्ल्ड रिकॉर्ड यहां पर स्थापित किया और इसके पहले भी आपने वर्ल्ड रिकॉर्ड स्थापित कर चुका है। యోగాంధ్ర కోసం విశాఖ ముస్తాబైంది. అతిరథ మహారథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు పట్టణం సిద్ధపడింది. విశాఖ సాగర్ తీరం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించున్న అంతర్జాతీయ యోగా డేకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక అయింది. దాదాపుగా కార్యక్రమ నిర్వహణకైతే కనుక ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. విశాఖ సాగర్ తీరం వేదికగా జరగనున్నటువంటి యోగా దినోత్సవానికి యోగాంధ్ర నామధేయంతో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా సుమారు 45 నిమిషాల సేపు యోగాసనాలు వేయడంతో ఒక ఆకర్షణ అంటూ నిలుస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమారు 5 లక్షల మంది వేదికగా సుమారు 26 కిలోమీటర్లు, అంటే విశాఖ ఆర్కే కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీములపట్నం వరకు కూడా సుమారు 26 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది ఒకేసారి ఒకే రకమైనటువంటి యోగాసనాలు వేస్తూ రికార్డు సృష్టించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తం అందరూ కూడా విశాఖ వైపు ఒక్కసారిగా చూసే బృహత్తరమైనటువంటి అవకాశం ఈరోజు మనకు కలిగిందని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ సాగర్ తీరం ఇప్పటికే అనేక అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదిక అయింది. ఇది మరో అంతర్జాతీయ భారీ కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకం అవడం, అదేవిధంగా ప్రజలతో పాటు యోగాసనాలు వేయడం అన్నటువంటిది చాలా అత్యంత అరుదైనటువంటి కార్యక్రమంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంటాయి. అయితే విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించే దిశగా కూడా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అడుగులు ముందుకు వేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరుగుతున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా కూడా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా విశాఖపట్నం వైపు చూడటం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా విశాఖలో జరుగుతున్నటువంటి ప్రపంచ యోగా దినోత్సవాన్ని వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. సుమారు 2 నెలల నుంచి కూడా ఏ నోట విన్నా సరే యోగాంధ్ర 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 పేరే వినిపిస్తోంది. ఆ యోగాంధ్ర పేరు సాధన చేసుకోవడానికి మరొక కొన్ని గంటలే సమయం ఉంది. రేపు ఇదే సమయానికి రేపు ఉదయం 6:45 విశాఖపట్నం బీచ్లో స్టార్ట్ అవుతున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది ఓన్లీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పాల్గొబోతున్నారు. అదేవిధంగా 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాసనాలు ఒకే సమయంలో ఒకే విధంగా యోగాసనాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖ నావికాదళం, అదేవిధంగా ఇటు మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని శాఖల సంయుక్తంతో అయితే కనుక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని చెప్తున్నారు అధికారులు కూడా. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విశాఖ రావడం, విశాఖలో వచ్చి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయం మీద విశ్లేషణ చేయడం, అదేవిధంగా అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కరగకుండా 5 లక్షల మందికి కూడా, అంటే 5 లక్షల మంది అని చెప్తున్నప్పుడు కూడా సుమారు 3,26,000 మంది మాత్రం తప్పనిసరిగా హాజరవుతారు. వాళ్ళకి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్తున్నారు. అంటే 26 కిలోమీటర్ల మేర సపరేట్ మైదానాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా అధికారులు, అంటే గ్రేడ్ కలిగినటువంటి అధికారులు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే సచివాలయాలకి ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా సుమారు 3,000 బస్సులు కూడా వేయడం జరిగింది. 3,000 బస్సులు కూడా సచివాలయాల దగ్గరికి 2 గంటలకే చేరుకుంటాయి. అంటే ఇప్పటికే దాదాపుగా కొన్ని సచివాలయాలకి ఆర్టీసీ బస్సులు చేరుకోవడం జరిగింది. అంటే 2 గంటల సమయానికల్లా ఎవరైతే యోగాసనాలు వేద్దాం అనుకున్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్వయంగా బస్సు దగ్గరికి రావడం, బస్సు ఎక్కడం, తిన్నంగా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కేటాయించినటువంటి బరిలో కూర్చోబెడతారు. అక్కడ వచ్చిన తర్వాత అతిథుల ప్రసంగాలు కొనసాగుతాయి. 6:45 ప్రారంభమవుతుంది. కరెక్ట్గా 45 నిమిషాల పాటు కార్యక్రమం అయితే కనుక యోగాసనాలు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడికక్కడ స్క్రీన్లు కూడా LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. LED స్క్రీన్ల ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా వీక్షించే విధంగా, అంటే ఇక్కడ నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే కనుక యోగాసనాలు వేస్తున్నారు అదేవిధంగా ఎగదాటి మీద, అదేవిధంగా యోగా గురువులకు కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే దాదాపుగా అతిరథ మహారాజులు కూడా విశాఖ చేరుకోవడం జరిగింది. మరికొంతసేపట్లో కూడా మరింత మంది అతిథులు విశాఖ చేరుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ముందుగానే రావడం, అదేవిధంగా
సాయంత్రం వచ్చినటువంటి ప్రధానిని రిసీవ్ చేసుకోవడం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాల నిర్వహణతో పాటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాటు చేసింది. సుమారు 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ సాగర్ తీరం అంతా కూడా జల్లెడ పట్టారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పాకిస్తాన్ ఘటనను దృష్టిలో పెట్టుకుని కూడా భద్రత మరింత పెంచే దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎక్కడ కూడా డ్రోన్లు ఎగరేయకుండా కేవలం డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రోన్లు మాత్రమే ఆకాశంలో ఎగరబోతున్నాయి. అయితే ఎక్కడ కూడా డ్రోన్లు కానీ లేదంటే అనుమతులు కూడా లేని వారిని ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే ముందస్తుగా పాసులు మంజూరు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే గతంలో కొన్ని జరిగినటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని పూర్తి భద్రత నడుమైతే కనుక యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే కనుక అడుగులు ముందుకు వేస్తుందో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు పూర్తి సహాయ సహకారాలు అదేవిధంగా ప్రత్యేక న్యాయాలు కూడా ఏర్పాటు చేస్తూ విశాఖను మరో కీర్తి రాయిగా నింపేందుకు తన ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖ సాగర తీరం దగ్గర ఉన్నటువంటి యోగాంధ్రకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. అనేక ఆంక్షలు, అనేక ఇబ్బందుల నడుమ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పల్నాడు జిల్లా సత్యంపల్లి నియోజకవర్గ పర్యటనను జయప్రదం చేసిన పల్నాడు ప్రజలకు మాజీ మంత్రి విడుదల రజని ధన్యవాదాలు తెలిపారు. పోలీసుల అరాచకాలకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న తమ పార్టీ నాయకులు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమానులను నియంత్రించేందుకు జిల్లాలో ఉన్న పోలీస్ బలగాలన్నీ పర్యటన ప్రాంతానికి రావడం కూటమి ప్రభుత్వ భయానికి ఉదాహరణగా ఆమె సంబోధించారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి విచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసినటువంటి మా పల్నాడు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు, మరి అన్ఫార్చునేట్లీ మేము అధికారానికి దూరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన ఎంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవటం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది సంఖ్యలో పోలీసుల్ని డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం, ఒక మ్యారథాన్ గా తీసుకొని పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూసింది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యోగాంధ్ర కోసం విశాఖ వస్తున్న ప్రధాని మోదీని ఈసారైన విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా అని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయని, ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి మోదీ వస్తున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. రప్పా రప్పా నరుకుతాం వ్యాఖ్యలను జగన్ సమర్థించడం దారుణమని అన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ఆమె ప్రశ్నించారు. మోదీ మద్దతుతోనే జగన్ బహిరంగంగా ఇంత విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు కూడా ఇస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. బీజేపీ 11 సంవత్సరాల పాలనపై గంట్యాడ మండలం కొనవానిపాలెంలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమర శ్రీనివాసరావు, గాజువాక ఇన్ఛార్జి కరణంరెడ్డి నరసింహరావులు హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో దేశ ప్రతిష్టని దిగజార్చారని అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా మోదీ పాలన ఉందని కొనియాడారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ దినంకొండ కృష్ణంరాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మా తోటి ఉన్న వార్డు అధ్యక్షులు, మండల అధ్యక్షులు వరలక్ష్మి గారికి, ఇక్కడ కట్ట పద్మ గారు, రండి. మన దేశ ప్రధానమంత్రి గారు గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యి 11 సంవత్సరాలు పూర్తయ్యి సందర్భంగా దేశం మొత్తం మీద కూడా వికసిత్ సంకల్ప యాత్ర సభలు నిర్వహించి ఆ సభల ద్వారా ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు దేశానికి ఏ రకంగా అభివృద్ధి చేశారని చెప్పి ఆయన చేసిన పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. రేపు యోగాలు కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఇది గిన్నిస్ బుక్ రికార్డులో నమోదవుతుంది కాబట్టి అందరూ భాగస్వాములు అయితే అందరం కూడా ఆ రికార్డులో ఉంటామని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా భారతదేశానికి బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అన్నీ అందించారు. దాంతోపాటు శాశ్వతమైన నిర్ణయాలు తీసుకొని మరి ఎన్నడూ లేని విధంగా భారతదేశాన్ని ఆర్థికంగా కూడా ప్రపంచంలోనే 4వ స్థానానికి తీసుకొచ్చిన గొప్ప నాయకులు. ఆ యొక్క ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. ఒక ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం 2047 నాటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచంలోని భారతదేశాన్ని ఆర్థికంగా నెంబర్ 1 స్థానానికి లేదా నెంబర్ 2 స్థానానికి తీసుకురావాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ. దానికి ప్రజలుగా మనందరం కూడా మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. రేపు విశాఖలో జరగబోయే ప్రపంచ యోగా డే దినోత్సవాన్ని విజయవంతం చేయాలని 72వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు సాలపు రామారావు కోరారు. వార్డు పరిధిలో విద్యానగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ రికార్డు కైవసం అయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటుగా స్థానిక కూటమి నాయకులు వెంకటేశ్వరరావు నాయుడు, మూర్తి, చెన్నై, నీలకంఠం, సూర్యమోహన్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో 21వ తారీఖున మరి అంతర్జాతీయ దినోత్సవం పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్కి మన చంద్రబాబు నాయుడు గారు చాలా కేర్ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దగ్గర 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు వచ్చే జనాభా కనబడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. యోగా అంటే ప్రతి ఒక్కరికి చాలా హెల్త్ కేర్ తీసుకుంటున్నారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకున. ఇప్పుడు మా విద్యానగర్ కాలనీలో ఉన్నారంటే అందరూ 60 నుంచి 70 సంవత్సరాలు ఏజ్ పర్సన్లో ఉన్నాము. దగ్గర ఒక 40-50 ఇళ్ళు ఉన్నాయి. అందరూ కూడా రిటైర్ అయిపోయి సాయంత్రం పూట ఓ పావు గంట యోగా చేసి ఒక 15 నిమిషాలు వాకింగ్ కూడా చేస్తున్నారు. ఈ కాలనీలో కాదు, ఎక్కడ పడితే అక్కడ
పార్కులు మంచి డెవలప్మెంట్ చేశారు. ప్రతి పార్కులో కూడా యోగాకి వాకింగ్కి మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు హెల్త్ కేర్ తీసుకుంటారు ముందు. దీనికోసం మన వైజాగ్లో పెట్టినందువల్ల మన దేశం మొత్తం మీద ఈరోజు మంచి గుర్తింపులాగా ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా రేపు రావాల్సిందిగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ యోగాలో పాల్గొంటే యోగా కోసం మన హెల్త్ కోసం ఇది చాలా మంచిదని చెప్పి మనం చేసుకుంటున్నాను. పొట్టకూటి కోసం పుట్టిన గడ్డను వదిలి దిగువ ప్రాంతాలకు వచ్చి జీవనం సాగిస్తున్న గిరిజనులపై అధికార జులుం ప్రదర్శిస్తున్న యజమానులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష పోరాట సంఘం నాయకులు వై రాజు డిమాండ్ చేశారు. నగరంలో విరాజ్ సినిమాస్ లో పనిచేస్తున్న గిరిజన దళిత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కులం పేరుతో అవమానించిన థియేటర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళలతో సంఘం నాయకులు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. థియేటర్లో పనిచేస్తున్న తమపై అదే థియేటర్లో పెద్ద స్థాయిలో పనిచేస్తున్న జ్యోతి వెంకటేష్లు లేనిపోని అభాండాలు మోపి అవమానకరంగా చూశారని వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ బలవంతంగా తమతో కేసు వాపసు తీసుకునేలా చేశారని తెలిపారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని బాధితులు తప్పు చేసిన వారికి శిక్ష పడేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈరోజు మిరాజ్ సినిమా హాల్లో పనిచేస్తున్న ముగ్గురు దళిత మహిళల్ని ఆ డ్యూటీ మేనేజరు జ్యోతి అలాగే వెంకటేశ్వర్లు కులం పేరుతో తిట్టి అవమానించడం జరిగింది. అక్కడ ఎంత గిరిజన వ్యతిరేకత దళిత వ్యతిరేకత ఉందంటే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేసిన సందర్భంగా ఒక దళిత మహిళ కేక్ తీసి మేనేజర్కి పెడితే మీరు అంటరాని వాళ్ళు మీ దగ్గర మేము తినకూడదు, మీరు ఎంత ధైర్యం మీకు పెట్టడానికి అనేసి అక్కడ జ్యోతి అనేసి డ్యూటీ మేనేజర్ చెప్పడం వాళ్ళకి మీద దళితుల మీద గిరిజనుల మీద ఎంత వ్యతిరేకం ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఈరోజు దళితులు గిరిజనులు చేస్తున్న పనులు కనుక మానేస్తే సమాజం ఏమవుతుందో కూడా ఆలోచన లేకుండా దళితుల్ని గిరిజనుల్ని వాళ్ళని చిన్న చూపు చూడడం అనేది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం గిరిజనుల కోసం మైనార్టీల కోసం పనిచేస్తుందని చెప్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. మిరాజ్ సినిమా యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఫిర్యాదు చేశారు మహిళలు. ఇలాగ కులం పేరుతో తిట్టిందంటే మీకు అలాగే జరగాలని చెప్పడం సరైనది కాదు. ఈ విషయంలో ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశారు వాళ్ళు. అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినందుకు వాళ్ళని పిలిచి బ్లాక్మెయిల్ చేసి మీరు కనుక ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామనేసి ఫిర్యాదు వెనక్కి తీసుకున్న తర్వాత బయటికి గెంటేశారు. ఇది యాజమాన్యం ఏదైతే మిరాజ్ సినిమా యాజమాన్యం ఉందో ఈ దళిత వ్యతిరేక చర్యలు మానుకోవాలి. మా మేనేజర్ సార్ వాళ్ళకి అండ్ మేడంకి ఇష్యూ అయింది. దాని తర్వాత సార్కి సపోర్ట్ చేశామని చెప్పేసి మా పైన ఆమె లేనిపోయిన రూమర్స్ క్రియేట్ చేసింది. తర్వాత మా పై ఆఫీసర్స్ వచ్చేసి మీ పని మీరు చేసుకోండి అమ్మా, మీకేం జాబులకి మీ దానికి మీకు హామీ ఉంది అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మా పని మేము చేసుకుంటున్నాం. ఆ తర్వాత మాకు ఇంకొక అమ్మాయికి గొడవ అయింది సార్. సో గొడవ అయిన తర్వాత మేమేం డిస్కషన్ చేసుకున్న తర్వాత మేడం కనీసం ఆ అమ్మాయికి ఏం చెప్పలేదు, అంటే మా వైపు సపోర్ట్గా మాట్లాడలేదు ఆమె. దీంతో పాటు రిబికా అనే అమ్మాయికి క్యాష్తోని తిట్టారు సార్, చాలా అసభ్యంకరంగా తిట్టారు. ఆమె చెప్పు తీసుకొడతాం, ఇది తీసుకొని వస్తామంటే ఆవిడ మేము కూడా డ్యూటీలు చేస్తాం, ఆవిడ డ్యూటీలు చేస్తాం. ఆవిడకి అర్హత లేదు, ఎవరిని తిట్టే అర్హత లేదు. ఆవిడైనా ఉండాలి, మేమే ఉండాలి సార్. ఎంత వరకైనా మేము పోరాడతాం, ఏదైనా చేసుకుంటాం. మమ్మల్ని అయితే ఆవిడ తిట్టే రైట్స్ ఆవిడకి లేవు. ఏదైనా చేసుకుంటాము, ఎంతవరకైనా ఇది వెళ్తాము. తిట్టామని చెప్పేసి మెడపట్టుకుని బయటికి గెంతేసి మీరు ఎవరు చెప్పుకోండి, మీకు దిక్కుని చోటు చెప్పుకోండి, నన్ను ఎవరేం పేకలేరు, నన్ను ఎవరైనా నేను చేయగలిగితే రమ్మని చెప్పేసి ఛాలెంజ్ చేసి అలాగ అన్నదని చెప్పేసి మేము లేబర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం. మాకు అక్కడ న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోతే సార్ వాళ్ళని మేము కన్సల్ట్ చేస్తే మీకు న్యాయం జరగలేదు, మేము చేస్తామమ్మా చూస్తామమ్మా అని చెప్పేసి అనింది. అయినా ఆవిడ దగ్గర మేము పాకి పని చేయడానికి వెళ్ళలేదు కదా. పాకి పని అనేది వాళ్ళు తిట్టచ్చు. హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా చాలా దారుణంగా తిట్టి మెడపడి వాళ్ళని బయటికి గెంతేసింది. నెక్స్ట్ మమ్మల్ని టార్గెట్ చేసింది. మా మేనేజర్ సార్ చాలా మంచి ఆయన ఎందుకు మీరు జాబ్లో చేస్తున్నారని చెప్పేసి మేము అడిగినందుకే మమ్మల్ని రోడ్డు బాల్ చేసింది. ఈరోజు ఆయన అక్కడ అకౌంటెంట్ సార్. ఆవిడకు చాలా మంది సపోర్ట్ ఉంది సార్. పైన జిఎం సార్ కూడా ఆవిడకే సపోర్ట్. ఆవిడ మాట విని ఈ 14 మందిని బయట తోసేసింది ఆవిడ. ఇదేటి సార్,
ఏంటి చేయకుండా మా డ్యూటీలోంచి తీస్తారు. మాకు ఇప్పుడు డ్యూటీలు కావడం ఆవిడైనా ఉండాలి, అక్కడ మేమైనా ఉండాలి సార్. ఆవిడ మమ్మల్ని అనే రైట్స్ ఆవిడకి లేవు అంతే. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్, రిటర్న్ వాపస్ తీసుకోమన్నారు, వాపస్ కూడా తీసుకున్నాము. అయినా మమ్మల్ని జాబ్లో నుంచి తీస్తారు, అది తీసేస్తాను అన్నారు. అదే లాస్ట్కి అదే చేశారు. మేము లాస్ట్కి ఏది చేసుకోవాలన్నా అదే చేసుకుంటాం. ఇటీవల అల్లూరు జిల్లా కింటుకూరు అటవీ ప్రాంతంలో పోలీస్ కూంబింగ్ ఆపరేషన్లో మృతి చెందిన మావోయిస్టు అరుణ మృతదేహానికి పెందుర్తి మండలం కరకవానిపాలెంలో అంత్యక్రియలు నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. అరుణ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో సహా కమ్యూనిస్టు పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. అరుణ మృతదేహం వద్ద అరుణోదయ సాంస్కృతిక సమైక్య బృందం సభ్యులు విప్లవ గీతాలు ఆలపించారు. 2026 నాటికి ప్రశ్నించే గొంతు లేకుండా మోదీ ప్రభుత్వం కమ్యూనిస్టు అనేవాడిని కనుమరుగు చేసే కుట్రలో తన కుమార్తెను కోల్పోయానని అరుణ తండ్రి లక్ష్మణ్ రావు కన్నీరు మున్నీరుగా విలపించారు. కూతురు మృతదేహాన్ని కూడా చూపించకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించారని అన్నారు. 25 సంవత్సరాల క్రితమే తన కూతురు అరుణ ఉద్యమ బాటలోకి వెళ్లి అక్కడ గిరిజనులకు అనేక సేవలు చేస్తూ ఉద్యమాన్ని నడిపించిందని, ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలవడం గర్వంగా ఉందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హింసాకాండాలను ఖండిస్తున్నామని కమ్యూనిస్టు నాయకులు మండిపడ్డారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 400 మందిని చుట్టుముట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్కౌంటర్లను ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలకు ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేశారు. అరుణ వంటి ఉద్యమకారులను ఎంతమందిని కాల్చి చంపినా ఆమె వంటి వారి భావాలను చంపలేరని అన్నారు. అదేవిధంగా ఆడ చేత హత్యకు గురైనటువంటి ఈ భావాలు పుష్పించి రేపు ఖచ్చితంగా విప్లవోద్యమం మరింత అభివృద్ధి, ఆర్థిక, రాజకీయ, సాంఘిక అసమానతలు కలిగిన ఈ భారతదేశంలో విప్లవోద్యమానికి ప్రాసంగికత ఉంది, భవిష్యత్తులో పెరుగుతుందని చెప్పి అభిప్రాయపడుతున్నాం. జీనోసైడ్, ఒక నరమేధం జరుగుతుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 400 మందిని చుట్టుముట్టి చంపేశారు. మావోయిస్ట్ పార్టీ లేఖలు రాసింది, ఆవేదనగా రాసింది, ఆందోళనగా రాసింది, మేము శాంతి చర్చలకు సిద్ధమని. కానీ అది ఖాతరు చేయకుండా అలాగే ప్రపంచం నుంచి మేధావులు, భారతదేశంలో మేధావులు, హక్కుల సంఘాలు, అనేక సంఘాలు, అలాగే జస్టిస్ చంద్రకుమార్ చాలా రిప్రజెంటేషన్ ప్రధానమంత్రి గారికి ఇచ్చారు. వెంటనే భారత ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి జరపాలి, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి, వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారు, అది గమనంలో తీసుకోవాలి. ఇప్పటికైనా సరే ఎన్కౌంటర్లు ఆపండి, బోటు ఎన్కౌంటర్లు ఆపండి, శాంతి చర్చలకి సిద్ధపడండి, శాంతి చర్చలు సిద్ధపడి శాంతిని ప్రదర్శించండి. ఆపరేషన్ కగార్ పేరుతోని ప్రభుత్వమే మన దేశంలో మన ప్రజల మీద మనమే యుద్ధం ప్రకటించి నరమేధాన్ని సృష్టిస్తున్నారు. గత 6 నెలల కాలంలో మన ప్రజల మీద మనం యుద్ధం చేయడం అన్నది సరైంది కాదు. దీని వెనకాల ఈరోజు ఏదైతే మావోయిస్టులో లేకపోతే గతంలో పీపుల్స్ వార్ అని చెప్పామో, నక్సలైట్ ఉద్యమం అని ఏదైతే చెప్పామో, నక్సలైట్ ఉద్యమాన్ని సిపిఐగా మేము భావిస్తుంది ఏంటంటే శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడొద్దు. దీని వెనకాల ఆర్థిక, రాజకీయ, అలాగే సాంస్కృతిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా మీరు ఈ దేశంలో ఈ రకమైనటువంటి భావజాలాన్ని లేకుండా చేయాలని చెప్పని అనుకుంటే మీకు ముందున్నటువంటి వాళ్ళు కూడా ఇలాగే ఎక్కడి నుంచే ప్రకటనలు చేశారు. శ్రీకాకుళం ఉద్యమ నేపథ్యంలోని ఇంకా అయిపోయింది నక్సలిజం, మేము మొత్తం రూపుమాపామని చెప్పని ఆ రోజు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి జలగం వెంగళరావు గారు ఇక్కడ ప్రకటన చేశారు. అది ఏ రూపంలో తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడైనా సరే భౌతికంగా కొంతమందిని మీరు నిర్మూలించవచ్చు, కానీ ఈ రకమైనటువంటి సమస్యలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యల్ని మీరు పరిష్కారం చేయకుండా దీన్ని బలప్రయోగంతో అణిచివేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక రూపంలో ప్రజల వైపు నుంచి ఆ రకమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. 20 సంవత్సరాల వయస్సులో ప్రజా ఉద్యమాలకు పాల్గొంటూ ఆమె ఉద్యమంలోకి, అడవి ఉద్యమంలోకి వెళ్ళిపోయింది. నేటికి 25 సంవత్సరాలుగా ఆమె వెనుక తిరిగి చూడలేదు. అటవీ ఉద్యమంలో ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని నిర్మిస్తూ, గిరిజనులకు సహాయం చేస్తూ, గిరిజనులకు వైద్యం చేస్తూ, గిరిజనులకు చదువు చెబుతూ ఆమె జీవితాన్ని అర్పించింది. అటువంటి ఆమె జీవితాన్ని ఈ నరహంతక ప్రభుత్వము పొట్టను పెట్టుకుంది. పొట్టను పెట్టుకోవడం కూడా మామూలుగా కాదండి, చిత్రహింసలు చేసి పొట్టను పెట్టుకున్నారని డంకా పదంగా నేను చెప్పగలుగుతాను. అంటే పట్టుకొని మీరు ఏం చేయాలి? పోలీసు వాళ్ళకి అది ఉన్న బాధ్యత ఏమిటి? వాళ్ళకి అధికారం ఏమిటి? చంపడమా? ఎలా? ఎవడిచ్చాడు అధికారం? రాజ్యాంగం ఇచ్చిందా? మీరేం చేయాలి? వాళ్ళు చేసిన నేరాలని రుజువు చేయాలి, కోర్టులో అప్పగించాలి. కోర్టు వాళ్ళకి శిక్ష వేసినా సరే భరిస్తాము.
అంతేకాకుండా మీడవుడు పట్టుకోవడము, చిత్రహింసలు పెట్టడం, కత్తులతో కోయడము, గంట్లు పెట్టడం, రకరకాల చిత్రహింసలు పెట్టి చంపమని మీకు ఎవడిచ్చాడు? ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఆ బిడ్డ ముఖం చూస్తే చాలా స్వచ్ఛంగా కనబడుతుంది, ఎటువంటి గాయము లేనట్టుగా పైకి మాత్రం కనబడుతుంది, కానీ శరీరంలో చాలా గాయాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన దేశ ప్రజలు 5 కేజీల బియ్యం, ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఎప్పుడు ఇస్తారా అని ఉన్నారంటే మన స్థాయి, మన దేశ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఈరోజు ఆపరేషన్ కగార్తో జరుగుతున్న హింసాకాండని ఖండించాలి, శాంతి చర్చలకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఈరోజు ఉద్యమంలో మహిళలు ఎంతో కొద్దిమంది ఉన్నా కూడా ఈరోజు చాలా దారుణంగా దొరుకుతామని చెప్తున్నా మమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకురావాల్సిన టైంలో తీసుకురాకుండా ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఎందుకంటే వాళ్ళకి పలానా దగ్గర ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు, కానీ వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి చట్టబద్ధంగా, రాజకీయంగా చెప్తున్నాం మేము. ఈరోజు యోగాంధ్ర విశాఖపట్నంలో కొన్ని లక్షల మందితో చేస్తున్నారు. దీనికోసం అండి ఇది ఏ ప్రజల బాగు కోసం చేస్తున్నారు? ఏ మహిళల అభివృద్ధి కోసం చేస్తున్నారు? తిండి లేదు, చదువు లేదు, ఊడు లేదు. ఎంతో మంది పేదవాళ్ళు వైద్యం దొరక్క, విద్య దొరకక ఇంత అభివృద్ధి ఇచ్చేస్తుంటే ఈరోజు వీళ్ళు అడవుల్లోకి వెళ్ళి దేనికోసం అంటే వీళ్ళు ఏమైనా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారా? కోట్ల ఆస్తి 1 రూపాయి కూడా లేదు. ప్రజల కోసం, ప్రజల సంపదని, ప్రకృతిని కాపాడుతున్నారు, ఒక పక్క అడవులను కాపాడుతున్నారు, ఖనిజ వనరులు కాపాడుతున్నారు. ఈరోజు కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టడం కోసం మోడీ షా గవర్నమెంట్ చేస్తున్న దుర్మార్గమైన చర్య ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో రికార్డు కైవసం చేసుకున్న అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థులు. 25,000 మంది ఒకేసారి 108 సూర్య నమస్కారాలు చేసి మంత్రుల మన్ననలు పొందిన గిరిజన బిడ్డలు. ఎప్పటికీ మోదీకి జగన్ దత్తపుత్రుడే అన్న షర్మిల. విలేకరుల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. పెందుర్తి మండలం కరకవానిపాలెంలో మావోయిస్ట్ అరుణ అంత్యక్రియలు. హాజరైన కమ్యూనిస్టు నాయకులు, గ్రామ ప్రజలు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.